ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. సెర్చ్ మీ గాడ్ అండ్ నో మై హార్ట్. టెస్ట్ మీ అండ్ నో మై యాంగ్షియస్ థాట్స్. 139వ దావీదు కీర్తన 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ శ్రమల కాలంలో మన ఆత్మను శుద్ధి చేసుకోవటానికి దావీదు భక్తుడు చేసిన ఈ విన్నపం అత్యంత శక్తివంతమైన ఆయుధం. మనం ఈ లోకానికి ఎంతో మంచివారిగా కనిపించవచ్చు. అందమైన దుస్తులు ధరించి మందిరంలో కూర్చోవచ్చు. కానీ మన హృదయపు లోతుల్లో ఎవరికీ తెలియనటువంటి రహస్య గదుల్లో ఏమి దాచి ఉందో మనకు, మన దేవునికి మాత్రమే తెలుసు. ఈ శ్రమల కాలంలో మనం ఒకరినొకరు మోసం చేసుకోవటం ఆపి యథార్థంగా దేవుని ముందుకు వద్దాం. దావీదు మహారాజు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను పట్టుకోవాలని చూడటం లేదు, నిన్ను బాగు చేయాలని చూస్తున్నాడు. ఈ ఉదయకాల ధ్యానం నీ ఆత్మలో ఉన్న దుమ్మును దులపబోతుంది. దేవుని వెలుగు నీ హృదయంలోని చీకటి మూలలను కూడా తాకనివ్వు. పరిశోధించుట అంటే ఒక గనిలో బంగారం కోసం లోతుగా త్రవ్వటం. దేవుడు నిన్ను పైపైన చూడడు. నీ మాటల వెనుక ఉన్న ఉద్దేశాలను, నీ పనుల వెనుక ఉన్న స్వార్థాన్ని ఆయన తవ్వి తీస్తాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాలు లక్ష్య పెట్టేవాడు ఆయన. మన ఆలోచనలను కూడా పరీక్షిస్తాడు. మన ఆలోచనలు ఒక అడవి లాంటివి. ఒక్కోసారి మనకే తెలియనటువంటి భయాలు, అసూయలు, చేదు గుణాలు అక్కడ దాగి ఉంటాయి. దావీదు అందుకే అంటున్నాడు, ప్రభువా, నన్ను నేనే నమ్మలేకపోతున్నాను, నీవే నన్ను పరీక్షించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఈ శ్రమ దినాలలో నిజాయితీ గల పశ్చాత్తాపం ఏంటో తెలుసా? ఈ శ్రమల కాలంలో చేసే ఉపవాసం అంటే భోజనం మానేయడం మాత్రమే కాదు, దేవుని పరిశోధనకు అంటే ఆత్మీయ ఎక్స్రేకి మన హృదయాన్ని అప్పగించటం. మనలోని అపవిత్రతను దేవుడు బయటపెట్టినప్పుడే మనం దాన్ని ఒప్పుకోగలం. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన నీతో మాట్లాడుతుంటుండగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ హృదయం దేనితో నిండి ఉంది? నిజంగా దేవుని ప్రేమతోనా, లేక లోకపు ఆస్తులు, ఆకర్షణలు, మనుషుల మెప్పు అనే విగ్రహాలతోనా? దేవుని సమయాన్ని లోకపు వినోదాలకు దారపోస్తూ నాకు ఆశీర్వాదం కావాలి అని అడగడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి. దేవుని దగ్గర దొంగిలిస్తున్న ఆత్మీయ క్రమశిక్షణే మన పతనానికి కారణం. ఈ లెంట్ సీజన్లో దేవుని వెలుగు నీ గదిలోనికి వస్తే ఆయనకి ఇష్టం లేనివి ఏవేమి కనిపిస్తాయో, నీ ఫోన్లో నువ్వు చూసే విషయాలు, నీ మనసులో ఉండే పగ, మోసం, దగ, వీటన్నిటినీ దేవుడు పరిశీలిస్తే నువ్వు నిజంగా నిలబడగలవా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు గాయం నొప్పిగా ఉండొచ్చు, కానీ అది నీ ప్రాణాన్ని కాపాడుతుంది. దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నీ తప్పులు బయటపడి నీకు సిగ్గుగా, నొప్పిగా అనిపించవచ్చు, కానీ నీ నూతనత్వానికి అదే ప్రారంభం. లేఖనమంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరు. ఈ శ్రమల కాలపు ధ్యానములో నీవు ప్రతిదినం దేవుని అద్దం ముందు నిలవబడాలి. నువ్వెక్కడ పడిపోయావో, నీ మొదటి ప్రేమను ఎక్కడ వదిలేసావో దేవుడు నీకు చూపిస్తాడు. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా
నన్ను కడుగు అని అడిగినప్పుడు ఆయన తన రక్తము ద్వారా నిన్ను హిమము కంటే తెల్లగా మారుస్తాడు. అప్పుడే నీకు ఆగిపోయిన ఆశీర్వాదాల వారసత్వాన్ని మరల తిరిగి నువ్వు పొందుకుంటావు. దేవుని పరిశోధనకు నువ్వు లోబడినప్పుడు, నీలో దాచుకోవటానికి ఏమీ లేనప్పుడు నువ్వు ధైర్యంగా దేవుని సింహాసనము దగ్గర నిలబడగలవు. ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించే శక్తి నీకు కలుగుతుంది. ఆత్మీయ స్పష్టత నువ్వు కలిగి ఉంటావు. దావీదు ప్రార్థన చేసినట్లుగా ఆయన నిన్ను నిత్య మార్గమున నడిపిస్తాడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా ఈ మాటను జాగ్రత్తగా ఆలకించు. లోకాన్ని నువ్వు మోసం చేయొచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, ఆప్తులను నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుని కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి. ఈరోజే ఈ మాటలు నువ్వు వింటుండగానే నీ హృదయపు తలుపులు తెరిచి ఆయనను పరిశోధించమని అడగగలవా? నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో దేవునికి బాగా తెలుసు. నీ జీవితం ఒకవేళ గందరగోళంగా ఉన్నట్లయితే, అపరాధ భావంతో నువ్వు కృంగిపోతున్నట్లయితే దేవుని దగ్గర ఏది దాచొద్దు. ప్రభువా, నన్ను శోధించు, నాలోని కుటిలమైన మార్గాలను తీసివేయని ప్రార్థించు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు తప్పక ఆయన నిన్ను నూతనపరుస్తాడు. ఆ ప్రకారముగా సిద్ధపడి ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడిన విధానము చొప్పున మీకు వందనాలు. మమ్మలను మేము పరిశోధించుకోలేము ప్రభా. మా హృదయాలను నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం. మమ్మలను పరిశోధించు, మా ఆలోచనలను పరీక్షించు నాయన. నీకిష్టం లేని ఏ అసహ్యమైన కార్యము మాలో ఉన్నట్లయితే నీ రక్తముతో కడిగి మమ్మలను పవిత్రపరచండి. ఈ శ్రమల కాలములో మేము నిజమైన పశ్చాత్తాపము పొంది నీవు సిద్ధపరిచిన నిత్య మార్గములో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.